హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే పేటీఎంలో మనం రూపే క్రెడిట్ కార్డ్ని యాడ్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో దానికోసం మీరు ఫస్ట్ ఏం చేయండి, పేటీఎం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్ళండి. ఇది సో నెక్స్ట్ ఇటు పక్కన స్క్రోల్ చేయండి. ఇట్లా సైడ్కి స్క్రోల్ చేసిన తర్వాత యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ వాటిలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దొరకకపోతే మీరు ఇక్కడ సెర్చ్ చేయాలి. నాదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, అందుకే నేను హెచ్డిఎఫ్సి క్లిక్ చేస్తున్నా. సో అంతే, అయిపోయింది. చూసారా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఆల్రెడీ లింక్ అయినట్టు చూపిస్తుంది. ఇంతే, చాలా అంటే చాలా సింపుల్గా మనకి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని అయితే పేటీఎంలో యాడ్ చేయవచ్చు. సో లింక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్ళండి. పక్కన స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చెక్ లిమిట్ కానీ అలాంటివి ఇట్లా పిన్ ఎంటర్ చేసి ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇట్లా మనం నార్మల్ బ్యాంక్ లెక్కనే ఇది కూడా మన అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, అవైలబుల్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మీరు ఇంకో కార్డు యాడ్ చేసుకోవాలన్నా కూడా పక్కన యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు. ఆర్ బ్యాంక్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ అకౌంట్స్ అండ్ యూపీఐ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం బ్యాంక్ అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్, 1 మినిట్ కూడా పట్టదు, యాడ్ అయితే చేసుకోవచ్చు. మనం జస్ట్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు అట్లా ఆటోమేట్ అయిపోయిందనమాట. అన్నీ పేటీఎంలో కానీ ఫోన్పేలో కానీ ఇట్లా సింపుల్గా యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే. ఈ వీడియో అయితే అంతే. వీడియో కనుక మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.